ఏ బేల్దార్ కాంట్రాక్టర్ పని మీద దుబాయ్ వెళ్ళారు. 14వ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. 14వ ఫ్లోర్ నుంచి ఆయన అదృష్టం కింద ఆ బిల్డింగ్ కట్టడానికి ఉన్నటువంటి ఇసుకలో పడ్డాడు. అంత హైట్ నుంచి పడ్డాడు కాబట్టి ప్రతి ఎముక శరీరంలో చిట్లింది. వాళ్ళు అక్కడ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు. ఈయన ఏమీ లేదు, కదలకూడదు, మెదలకూడదు, ఎముకలు భగవంతుని ఆధీనం, కట్టుకున్నప్పుడు కట్టుకుంటాయి. ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చాడు. మహా అయితే బలవంతం మీద ఆయన వాష్రూమ్కి ఆయన వెళ్తాడు. బలవంతం మీద ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతాడు. 46-47 ఏళ్ళ వయసు వ్యక్తి, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఆయన ఇట్లానే నా ఇంటర్వ్యూలు చూస్తూ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉంటే ప్రకృతి స్పందిస్తుంది, ఏదైనా అవుతుంది అనేసి ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక గురువు గారు చెప్పింది విన్నాడు. అయితే అది రాసుకున్నాడు. రాసుకొని ఓం నమ శివాయ అంట మొదలుపెట్టాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇట్లా ఇంకా ఆయనకి మెలకు ఉన్నప్పుడంతా ఓం నమ శివాయ. లేచిన తర్వాత కొన్ని రోజులకి వేరే గురువు గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక సిద్ధయోగి ఆయన ఏమని చెప్పాడు, నేను కుతికెళ్ళలోతు నీళ్ళలో కూర్చొని సాధన చేశాను అన్న. బాసరా ప్రాంతంలో గోదావరి ఒడ్డునే దగ్గర కాబట్టి వాళ్ళ ఊరు నుంచి 1-1.5 కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఈయన 4-5 సార్లు కూర్చుని వెళ్ళాల్సి వచ్చేది. అంటే ఒక 200 మీటర్లు వెళ్ళటం ఆగటం, 200 మీటర్లు వెళ్ళటం ఆగటం. వెళ్ళి ఉదయం 3 గంటలకి నీళ్ళల్లో కూర్చొని సాధన చేయడం మొదలుపెట్టాడు. ఎంతసేపు? ఆయనకి దోచినంతసేపు. 3 గంటలు 4 గంటలు సాధన. ఆయన తెలిసింది ఓం నమ శివాయ. ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ చేయటం. మళ్ళీ సాయంకాలం వేరే ఇంటర్వ్యూలో అగ్ని దుని వేసుకొని, భావా సాంప్రదాయం ప్రకారం దుని వేసుకొని అగ్ని ముందర సాధన చేస్తే చాలా మంచిది. గోవుల్ని చుట్టూ పెట్టుకుని, ఆయన ఇంట్లో 3 గోవులు ఉన్నాయి, ఆ గోవుల మధ్యలో అగ్ని వెలిగించుకొని అక్కడ ఎదురు కూర్చొని సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క ముక్కను పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆ తర్వాత యజ్ఞం చేస్తే మంచిది అంటే యజ్ఞం చేయడం మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చేసి, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా బాబు, నీకు కరెక్ట్గా నేర్పిస్తాను అంటే, మా రవిశాస్త్రి గారు ఇంటర్వ్యూలో చెప్పారు దైవం మంత్రాధీనమని, నా మంత్రం అయ్యేటప్పుడు నువ్వు కూర్చుంటే కరెక్ట్ అన్నాడు. వచ్చింది ఎవరో తెలుసా? పరమశివుడు వచ్చి ఆయన మంత్రాన్ని కరెక్ట్ చేసి హోమం ఎలా చేయాలో నేర్పించాడు. నేర్పిస్తే అతని జీవితం ఏంటో తెలుసా? బాత్రూమ్కి వెళ్ళలేని వ్యక్తి ఈరోజు 90 కిలోల బస్తాన్ని ఇసిరేసే శక్తిమంతుడయ్యాడు. అర్థమైందా? ఆయన దాంట్లో నేను చదివితే బ్రహ్మకి మనకి ఎక్కడా మంత్రాలు లేవు, దాంట్లో బ్రహ్మ మంత్రం ఉంది. బ్రహ్మ అహంకారాన్ని తీసేసినటువంటి మహానుభావుడు శివుడే. యజ్ఞ ఆహుతుల్లో బ్రహ్మ మంత్రం ఇచ్చారు. మనకి ఎక్కడ శాస్త్రాల్లో వేదంలో ఎక్కడా లేదు. ఆయన రాసుకున్నాడు ఓం నమ శివాయ. ఆయన ఒక్కటే ఒక మాట అంటాడు, నేను ఎక్కడికన్నా వెళ్తే పని చేస్తే 8 నుంచి 10 గంటలు పని చేస్తా. నేను ఇప్పుడు ఏమీ పని చేయటం లేదు కాబట్టి శివుడి పనే చేస్తా. రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు ఎందుకు సాధన చేయకూడదు? 8 గంటల నుంచి 10 గంటలు సాధన. ఆయనకి తెలిసింది ఒళ్ళి ఓం నమ శివాయ. ఫస్ట్ మామూలుగా చేయటం, తర్వాత నీళ్ళలో కూర్చొని చేయడం, తర్వాత అగ్నిముఖంగా చేయటం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆయనకి శివుడు స్వయంగా కనిపించి ఉపదేశం ఇస్తే, ఆయన వచ్చిండ్లే స్వామి, నీ ఇంటర్వ్యూలో నాకు ముఖ్యమని నా దగ్గరికి వచ్చి చెబితే నేనేం చెప్పాలి ఆయనకి? వచ్చిండు, అయిపోయింది, అంతవరకు బాగానే ఉంది. అయిపోయిన తర్వాత నీకు అన్నీ నేను చూసుకుంటానని చెప్పిండు. అంటే ఓకే, నువ్వు చూసుకుంటున్నావు కదా, నాకేం పని? నువ్వు చూసుకుంటానన్నావు కదా, నాకేం పని? శివుడే నేను చూసుకుంటానని చెప్పినప్పుడు ఆ మాత్రం నాకు నమ్మకం లేదా? నా కూతురికి పెళ్లి సంబంధం చూడను, నా కూతుర్లకు పెళ్లి సంబంధం చూడను, ఆయనే చూసుకుంటానన్నాడు కదా. అంటే ఇంటి పక్కన వేరే వాళ్ళు ఇట్లా మెయిన్ రోడ్డు పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఒక 50 మీటర్ల దూరంలో. ఈయన పొలానికి వెళ్ళి రాత్రి 7 గంటలప్పుడు వస్తుంటే ఒకరికి టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయ్యి అందరూ ఆడవాళ్ళు అందరూ అక్కడ నిలబడి ఉంటే, అమ్మ ఇక్కడ నిలబడి ఉన్నారు, వాళ్ళు ట్రై చేసేంత వరకు వచ్చి కూర్చోండి అన్నారు. వచ్చేసి వాళ్ళు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ అమ్మాయి పెద్దమ్మాయి వచ్చి, మామూలుగా ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తారు? ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఏదో కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. వాళ్ళ అబ్బాయి గ్రూప్ 1 ఆఫీసర్ అయి వేరే పెళ్లి సంబంధానికి వెళ్తే అక్కడ అమ్మాయి నచ్చలా, ఎమ్మడే ఈ అమ్మాయిని చేసుకుంటారని చెప్పారు. క్యాస్ట్ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి, హ్యాపీగా పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి పెళ్లిలో వాళ్ళ ఫ్రెండ్, ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, ఇంత బాగుంది, ఇంత సాంప్రదాయంగా ఉన్నారు, ఇంత జెన్యూన్గా ఉన్నారు, వాళ్ళ చెల్లెల్ని నేను చేసుకుంటానని వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్ 1 ఆఫీసర్ అబ్బాయి కూడా చేసుకున్న తర్వాత నా కొడుకుని చూస్తాను స్వామి, వాడు కూడా ఎదుగుతాడు అనేసి అన్నమాట. ఆ తర్వాత ఆయన పత్తి వేస్తారు, పత్తి పంటలో 9 ఎకరాల పంట అయితే ఆ పంటకి నా ఇంటర్వ్యూలు వినిపించడం మొదలుపెట్టాడు స్పీకర్ పెట్టి. ఎందుకు? ఇంటర్వ్యూలు వినిపిస్తే బాగా పండుతుందంట. ఓం నమ శివాయ అని కూర్చుంటాడు, మధ్యలో కూర్చుంటాడు. స్వామి నేను అనుకుంటూ కూర్చున్నాను స్వామి, ఒక్కోసారి పందులు వస్తాయి కదా, ఆ శివుడు వచ్చి చూసుకుంటాడండి, నాకేం పని? నేను ఆయన మంత్రం చేస్తున్నా, నన్ను ఆయన చూసుకుంటానన్నాడు. నేను పద్ధతిగా రోజుకి 10 గంటలు ఆయన మంత్రం చేస్తా, ఆయన నా జీవితాన్ని చూసుకుంటాడు. నేను ఆయన పని చేసినప్పుడు జీతం ఇవ్వడా? ఎక్కడికైనా పోతే జీతం ఇస్తాడు కదా, నేనేమన్నా జీతం అడుగుతున్నానా? నా జీవితాన్ని ఆయనే చూసుకుంటాడు.
ఇదే పని చేసి ఒక జీవితాన్ని ఏమీ అక్షరాభ్యాసం లేని వ్యక్తి పండించుకుంటుంటే మనం అలా సాధన చేస్తున్నామా?